స్వామిజీ, యాక్చువల్గా ఇట్లా విమెన్స్ డే అని పర్టికులర్గా ఒక డే పెట్టడం మరి కరెక్ట్ అంటారా కాదంటారా? నా దృష్టిలో ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని మన శాస్త్రం చెప్తుంది. ఎక్కడ స్త్రీ పూజింపబడిందో అది విమెన్స్ డే నాడు పూజించాలి అని ఎక్కడా లేదు. మిగతా 364 రోజులు దాన్ని హేళనగా చూసి లేకపోతే ఇంకోలా చూసి ఈ ఒక్కరోజు హ్యాపీ విమెన్స్ డే అని అంటే అది చెప్పడం వరకే అవుతుంది సార్. అది కూడా చెప్పడం వరకే. అది కూడా 364 రోజులు లేనిది ఈ రోజు మటు కొత్తగా ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇట్ ఇస్ ఎ లిప్ సర్వీస్. ఇది ఇట్స్ నాట్ ఫ్రమ్ ద హార్ట్. సో నిజంగా తన తల్లినో తన భార్యనో నిజంగా నేను ఎప్పుడు అంటుంటాను, తల్లిని బాగా ప్రేమించిన వాడు భార్యని కూడా అద్భుతంగా ప్రేమిస్తాడు. తల్లినే అంటే బిడ్డని 9 నెలలు మోసి కన్న తల్లినే ప్రేమించడం చేత కాని వాడు తన భార్యని ఎలా ప్రేమిస్తాడు? అంతే కదా. భార్యని కూడా ఏమనుకుంటాడు, నన్ను ఆవిడ సుఖం కోసం కనింది అనుకున్న వాడికి నాకు సుఖం ఇచ్చేదానికి ఇది వచ్చింది అని అనుకుంటాడు అంతే. కానీ నన్ను 9 నెలలు పెట్టుకుంది, తన రక్తాన్ని మార్చింది, పాలుగా ఇచ్చింది, నన్ను ఇంతటి వాడిని చేసింది అని మా అమ్మ అని గుర్తించుకుంటే తన ఇంటి పేరు మార్చుకుంది, తన గోత్రం మార్చుకుంది, తన ఊరు మార్చుకుంది, తన వాళ్ళందరినీ వదిలేసింది, నా కోసం వచ్చింది నా భార్య అనే గౌరవం కూడా వాడిలో పెరుగుతుంది. ఇది రెండింటిని, ఈ గౌరవాలని రెండింటిని కూడా ఫ్రమ్ మై యాంగిల్ తల్లి గొప్ప. ఒకసారి ఒక సినిమా వచ్చింది తెల్లా పెళ్ళామా అని. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. యూ కెనాట్ కంపేర్. ఒక రకంగా చెప్పాలంటే తల్లి కంటే భార్య గొప్పనే నేను మాట్లాడగలను. ఎందుకనంటే తల్లికి తన బిడ్డ మీద మమకారం. భార్యకి ఏముందని ఆ రోజుల్లో పట్టుకొచ్చేసి పెళ్లి చేసేసి తాళి కట్టేస్తే అందరినీ వదిలేసి రాత్రి మొత్తం ఊరు తన ఫుడ్ హ్యాబిట్స్ అన్నిటినీ వదిలేసి వీడికి ఏమి ఇష్టమో పూర్తిగా నైటే మొత్తం మార్చుకుని వచ్చేసిందని అంటే షీఈస్ గ్రేట్. ఇప్పుడు అది గ్రేట్ అని అనుకోండి, మరి తల్లి గొప్ప కాదని అంటే అలాగే యూ కెనాట్ కంపేర్. హౌ డు వి చేంజ్ ది మ్యాన్స్ మెంటాలిటీ? ఇట్స్ నాట్ చేంజింగ్ ఆఫ్ మెన్ మెంటాలిటీ. మనం మెన్ మెంటాలిటీని మార్చడం కంటే ఇట్స్ అగైన్ మెన్ అనేవాడు ఎక్కడ తయారవుతున్నాడు? వేరే ఫ్యాక్టరీలు అవ్వట్లేదు, ఇంకో మెన్ తయారు. మెన్ అనేవాడు ఎవరు? విమెన్ నుంచి తయారవుతున్నాడు. సో విమెన్ హ్యాస్ టు బీ ద రైట్ కాజ్, ఆ రైట్ స్కూల్ ఫర్ ఎ మెన్. విమెన్ షుడ్ బి ద రైట్ స్కూల్ ఫర్ ద మెన్. మనం మన పిల్లలకి ఒక గొప్ప స్కూల్ అవ్వాలి. తల్లి బెస్ట్. మొట్టమొదటి పాఠశాల తల్లి, మొట్టమొదటి గురువు తల్లి. మాత ప్రథమో గురువు అని మహాభారతం చెప్పింది. నన్ను తయారు చేసింది ఎవరు? మా అమ్మ. ఈరోజు మా అమ్మ అంటే నాకు ఇష్టమని చెప్పగలుగుతున్నానంటే మా అమ్మ నేర్పింది కాబట్టి చెప్తున్నా. మా అమ్మ నడిచింది కాబట్టి నేను చెప్తున్నా. మా అమ్మ వాళ్ళ అమ్మ చనిపోయేంత వరకు చెయ్యి వదలలేదు. మా అమ్మ కళ్ళు కనపడదు, మా అమ్మమ్మని వదలలేదు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, నేను మా అమ్మని నేను చనిపోయేంత వరకు వదలకూడదనే ఒక పాఠం నాకు ఆవిడ చెప్పకుండా నేర్పింది. అలాగే నేను చెప్పేది ఏంటంటే ప్రతి మగవాడికి మొట్టమొదటి పాఠశాల లేకపోతే మొట్టమొదటి గురువు తల్లి. కాబట్టి మొత్తం మీద బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. సో మొత్తానికి ఒక తల్లిగా తల్లి చేసిందంతా చేసిన తర్వాత ఒక వైఫ్గా ఒక ఆడది కూడా మొగుడికి లేదు నాకు మీ మమ్మీ డాడీ అంటే ఇష్టం, నేను మీతో ఉంటా అంటే చచ్చినట్టు ఆ మొగుడు కూడా వాళ్ళ మమ్మీ డాడీతోనే ఉంటారు. కాబట్టి ఆ విధంగా మళ్ళీ ఇక్కడ ఇంకొకటి కూడా వస్తుంది. ఇక్కడ చాలా అంటే డొమెస్టికల్గా సోషల్గా చాలా ప్రెషర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో ఎమోషనల్స్, ఆ హ్యాండ్లింగ్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అనుకోండి. సో అది డిఫరెంట్ సబ్జెక్ట్ అది. బట్ ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ ఉంది. అంటే వీఆర్ ఆల్ ఇన్ ఈక్వల్ పొజిషన్. ఇప్పుడు అంతా ఈక్వల్గా ఉంది అన్నారు అంటే ఇప్పుడు మదర్ షుడ్ బి ద ఫస్ట్ టీచర్ అని మీరు అన్నారు కదా. బట్ కమింగ్ ఫ్రమ్ పేట్రియార్కల్ సొసైటీ, ఒక పితృస్వామ్య సమాజం నుంచి వచ్చినప్పుడు ఆ రెస్పెక్ట్ మనం విమెన్కి ఇవ్వనప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ని కానీ వాళ్ళ మాటలను కానీ ఎలా నేర్చుకుంటారు, ఎలా ఒప్పుకుంటారు? హౌ కెన్ దే బీ ద టీచర్స్ వెన్ దే నాట్ హర్డ్? వీసే పితృస్వామ్య వ్యవస్థ అని అంటున్నాం. పేరుకే, డాక్యుమెంట్కే, కాగితానికే. గుర్తుపెట్టుకోండి, చట్టం ఏం చేసింది? చిన్నపిల్లలు ఉండి భార్యాభర్తలు ఇద్దరు విడిపోతే పిల్లల్ని ఎవరికి ఇస్తుంది? ముందు చాయిస్ తల్లికే ఇస్తుంది. మరి మాతృ వ్యవస్థ అది, మాతృస్వామ్య వ్యవస్థ. పేరు కంటే ఈవిడ పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ పితృస్వామ్య వ్యవస్థ అంటున్నాం. కానీ ఇప్పుడు ఈయన పెళ్లి చేసుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఏమై వ్యవస్థ అంటాం మనం? ఆలోచన చేయండి. కాబట్టి పితృస్వామ్య వ్యవస్థ అనేటువంటిది ఊరికి ఆ పేరు, ఆ గోత్రము, లేకపోతే వాడి ఇంటి పేరు, ఆ లీనియేజ్ గురించి అలా చెప్పబడింది తప్ప ఈరోజు నా అభిప్రాయం, నేను ఒక చిన్న మాట చెప్తాను, ఇట్స్ సెన్సిటివ్. మనం ఈరోజు రాజకీయ పరంగా చాలా వాక్యాలు, చాలా రకరకాల కన్ఫ్యూజన్స్ తెచ్చారు. కానీ స్ట్రైట్ లైన్ గీస్తే
పంచపాండవులు మహాభారతంలో అర్జునుడు వెళ్ళి ద్రౌపదిని పట్టుకొచ్చి వాళ్ళమ్మ ఎక్కడో గదిలో ఉంటే, అమ్మ నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చానని అంటే, మీ 5గురు పంచుకోవాలని ఒక తల్లి అన్నప్పుడు తను రెండో మాట మాట్లాడకుండా దశరథు వాళ్ళ నాన్న చెబితే చేయలేదు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరు? పాండురాజు చెప్తే చేయలేదు, అది వాళ్ళ అమ్మ చెబితే చేశాడు. మరి మాతృస్వామ్య వ్యవస్థన, అది పితృస్వామ్య వ్యవస్థన? కానీ అప్పటి నుంచి ఇప్పటికి ఇదివరకు మన మాతృస్వామ్యంలో చెప్తాను. ఇంకొకటి, కైక రాముడిని అడవికి వెళ్ళమనింది, దశరథుడు వెళ్ళమనిలే. రాముడు అడవికి వెళ్ళాడు, అది పితృస్వామ్య వ్యవస్థన, మాతృస్వామ్య వ్యవస్థన? ఆచరించారు ఆ రోజుల్లో ఎవరు? మగవాళ్ళు. స్త్రీ ఏది చెబితే వినండి. అంటే ఈ రోజు ఎందుకు జరగట్లేదంటే ఆ యుగాన్ని మనం మరిచిపోయాం, ఆ చరిత్రల్ని నాశనం చేసుకున్నాం, రామాయణ భారతాల్ని మనం చించేసుకున్నాం. ఈరోజు కొత్త కొత్త చరిత్రలు రాసుకున్నాం, వక్రీకరించబడ్డ చరిత్రలు మన మీద రుద్దుతున్నారు. స్త్రీకి ఎవరు గౌరవం ఇచ్చారు చెప్పండి? ఏ దేశంలో గౌరవం? సిరియా లాంటి ప్లేసెస్లో ఎక్కడైతే స్త్రీలని చంపుతూ ఉంటే పాపం ఆడవాళ్లే, ముస్లిం స్త్రీలే తిరగబడి ఈ మిలిటెంట్స్ని మేము మట్టుపరుస్తామని పాపం వాళ్ళు తుపాకులు పట్టుకున్నారు. ఇప్పుడు అక్కడ ఆడవాళ్ళకి భద్రత లేదు. ఎన్ని దేశాల్లో స్త్రీలకి నోరు నొక్కేసి, అసలు కొన్ని దేశాల్లో అయితే స్త్రీలకు ఓటు హక్కు లేదు, ఇంకా మీకు తెలుసా? కొన్ని దేశాల్లో స్త్రీలకు ఓటు హక్కు లేదు. అది మనం ప్రశ్నించాం. మన భారతదేశంలో స్త్రీలకున్న స్వేచ్ఛ, మన భారతదేశంలో స్త్రీలకున్న స్వాతంత్ర్యం, మన భారతీయ పురాణాలు స్త్రీని ఎంత గౌరవంగా పెట్టి చూపించింది. మీకు భారతం రామాయణం చెప్పా, మీకు భాగవతం తీసుకోండి. భాగవతం తీసుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కృష్ణుణ్ణి దేవకీ నందనుడు అన్నాడు, తర్వాత యశోదా తనయుడు అన్నాడు. వాళ్ళ నాన్న పేరు ఎవరికి? మీరు భారతదేశంలో ఇప్పుడు హిందువుల్ని మీరు 100 మందిని ప్రశ్నించండి, కృష్ణుడి తండ్రి ఎవరని అడగండి. యశోద అని అంటారే, అది అనగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు తప్ప వాళ్ళ తండ్రి గురించి చెప్పలేరు. మరి అంత మాతృస్వామ్య వ్యవస్థలో మనం పెరిగాం అంటే మన చరిత్రని, మన గతాన్ని నాశనం చేసుకున్న తర్వాత ఈరోజు అల్లకల్లోలం అయిపోయి అయోమయ స్థితిలో మనం నిలబడుతున్నాం. స్వామీజీ, ప్రేమకి, గౌరవానికి, కృతజ్ఞతకి వెరీ లిటిల్ డిఫరెన్స్. వీ మే లవ్ సమ్వన్, వీ మే నాట్ నెసరీ రెస్పెక్ట్ దెమ్. అలాగే యూ మే రెస్పెక్ట్ సంబడి బట్ యూ మే నాట్ బీ గ్రేట్ఫుల్ టువర్డ్స్ దెమ్. చాలా థిన్ లైన్ ఉంది. సో ఇప్పుడు ఆత్మ నమస్కారం చేసే మన దేశంలో వెన్ వి సే నమస్కారం, వీఆర్ యాక్చువల్లీ ఎదుటి వాళ్ళలో ఉన్న ఆత్మని మనం వీఆర్ గ్రీటింగ్ దెమ్ కదా. అంటే ఎదుటి వాళ్ళని కాదమ్మా, దానికి ఒక గొప్ప అర్థం చెప్పారు. 2 చేతులు ఎందుకు జోడిస్తున్నామనంటే, ఒక చెయ్యి దట్ రిప్రజెంట్స్ మీ, ఇంకొక చెయ్యి నిన్ను. అంటే మన ఇద్దరం కలిస్తేనే ఈ సమాజం. కాబట్టి మన ఇద్దరం కలిసి ఈ సమాజంలో నువ్వు నమస్కరింపబడే వ్యక్తిగా, నేను నమస్కరింపబడే వ్యక్తిలా మసులుకుందాము అని చెప్పడం. సో అంత బ్యూటిఫుల్ థియరీ, అంత డీప్ థియరీ ఇలా పెట్టామనుకోండి, ఐ సెల్యూట్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ అన్నారు. మనదంతా ఐ మీ మై సెల్ఫ్. సీరియస్లీ. సో ఇక్కడ ఈ కృతజ్ఞత, ఈ గ్రాటిట్యూడ్ అనేది తల్లి నుంచి మొదలవ్వాలి యాక్చువల్లీ. అన్లెస్ యు ఆర్ గ్రేట్ఫుల్ టు యువర్ మదర్, యూ కెనాట్ రియల్లీ బి గ్రేట్ఫుల్ టు ఎనీబడి ఎల్స్. సో ఆ పెంపకంలోనే ఆ కృతజ్ఞతా భావాన్ని ఎలా ఇన్కల్కేట్ చేయాలి? ఒకటి చెప్పనా, అమ్మని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. పిల్లల్లో ఆ తల్లి మీద ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనేది నేచర్ వచ్చేస్తుంది. ఎందుకంటే మా అమ్మ, నేను అప్పుడు చిన్నప్పుడు నాకు ఏదన్నా నాకు నేచర్ కాల్ వస్తే మా అమ్మ ఒడిలో చేసేవాడిని, వామిటింగ్స్ వస్తే అక్కడ చేసేవాడిని. అంటే అదే నేను ఇంకోళ్ళ మీద చేస్తే వెంటనే తీసి పక్కన ఇచ్చేస్తుంటారు, కానీ మా అమ్మ ఇవ్వదు. దట్ మీన్స్ ఐ టేక్ మై మదర్ ఫర్ గ్రాంటెడ్. మా అమ్మే అని. కానీ పెద్ద అయిన తర్వాత నేను ఇన్ని చేసినా మా అమ్మ నన్ను భరించిందే, నన్ను క్షమించిందే, నన్ను హక్కును చేర్చుకుందే, నన్ను ప్రేమించిందే అనే జ్ఞానం వాడికి కలగకపోగా, నేను ఏం చేసినా పర్లేదు, ఇంతకుముందు కాలుతో ఆవిడ మీద పడుకున్నప్పుడు ఆడుకుంటూ కొట్టేవాడిని, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత గుండెల మీద కొడుతున్నాను, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనే ఫీలింగ్ వచ్చేసింది. అది అక్కడ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్. అది బేసిక్ మానవత్వం. అది యాక్చువల్లీ ఇట్స్ మోర్ దెన్ ఒక గ్లాసు నీళ్ళు ఇస్తేమ్మా, దేవుళ్ళలాగా వచ్చి నీళ్ళు ఇచ్చారా బాబు, నేను కాపాడావని అంటాం. రక్తాన్ని పాలుగా మార్చి నాకు ఆహారం, అన్నం తెలియని రోజుల్లో 9 నెలలు రక్తాన్ని పాలుగా మార్చి నాకు ఇచ్చినప్పుడు ఎంత కృతజ్ఞత ఉండాలి ఒకసారి ఆలోచించండి. అది ఎందుకు నేర్పలేకపోతున్నాం మనం పిల్లలకి? తల్లి కొంతవరకే చెప్పగలదు, కానీ తల్లి గురించి ఆ పిల్లాడికి ప్రపంచం చెప్పాలి. అది తెలుసుకోకపోతే జంతువుకి వీడికి పెద్ద తేడా ఏంటి? ఏ మీడియం తీసుకుంటే ఆ మనిషికి ఆ నాలెడ్జ్ పెంచడానికి ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, ప్రవచనాలు చెప్తారు, హౌ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్, హౌ ఈజ్ గోయింగ్ టు లిసన్. మనది హిందూ సమాజం, హిందూ దేశం,
కానీ వెస్టర్న్ అవుతుంది, హిందూ సమాజం అనేది వెళ్ళిపోతుంది. అందుకనే ఈ వెస్టర్న్లో ఓకే మదర్ నేను వస్తున్నాను ఈ వీకెండ్ కలుస్తాను అనేది, అది మనం ఎలా తీయాలి మళ్ళీ? వై డోంట్ వి గెట్ బ్యాక్ దట్ రామాయణ్ అండ్ మహాభారత్ పురాణ్? దీనికి అలా కాదమ్మా, ఈరోజు మనకు ద హోల్ సిస్టమ్, గ్లోబలైజేషన్ అనే సిస్టమ్ వచ్చిన తర్వాత మొత్తం గడిబడైపోయింది. రెండోది మీరు బాగా గమనిస్తే ఇప్పుడు ఒక సర్వీస్ సిస్టంలో ఇప్పుడు ఒకటి ఉంది, దాన్ని ఏంటంటే నైట్ దాని జాబ్ ఏమంటే ఫోన్ అది ఏంటి కాల్ సెంటర్. నైట్ షిఫ్ట్. మీరు కాల్ సెంటర్స్ వచ్చేసింది కదా ఇండియాలో, మీరు చూడండి వీళ్ళకి రాత్రి పగలుగాను పగలు రాత్రిగాను అయిపోయింది. వీళ్ళ బయలాజికల్ క్లాకే మారిపోయింది. వీళ్ళు రాత్రి అంతా పనిచేస్తారు, ఎప్పుడు పడుకోవాలో అప్పుడంతా పనిచేస్తారు, పగలంతా పడుకుంటారు, ఇంకెప్పుడు ఆలోచిస్తారు. సో ఈరోజు గ్లోబలైజేషన్ అయిన తర్వాత కల్చర్స్ అప్రూట్ అయిపోయి డ్యామేజ్ అయిపోయాయి. అసలు కొన్ని దేశాల్లో గ్లోబలైజేషన్ అయిన తర్వాత కల్చర్లు మొత్తం అప్రూట్ అయిపోయింది. అంటే వాళ్ళ సిస్టము, వాళ్ళకున్నటువంటి ఆ కల్చరల్ బౌండరీస్ అన్నీ పీకి పాడేసి గ్లోబలైజేషన్, ఇన్ ది నేమ్ ఆఫ్ గ్లోబలైజేషన్ మొత్తం దేశాలు తన సంస్కృతిని, తన ఉనికిని కోల్పోయాయి. మొత్తం అన్నీ కలిపి అమెరికాది ఏమిటో దానికి కనెక్ట్ అయిపోయాం. ఎందుకంటే డాలర్. ఇప్పుడు అమెరికా, ఇప్పుడు కాల్ సెంటర్లు దేనికి కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నాయి? అమెరికన్ టైమింగ్స్కి. సో ఇప్పుడు అమెరికన్ టైమింగ్స్కి మొత్తం ప్రపంచం అంతా కనెక్ట్ అయ్యి ఎందుకు పనిచేయాలి అంటే దట్స్ కాల్డ్ గ్లోబలైజేషన్. అయితే స్వామీజీ ఈ వెస్టర్న్ కల్చర్ అని విన్న తర్వాత యాక్చువల్గా మన స్టూడెంట్ నిఖితాకి వెస్టర్న్ క్లోత్స్ పైన ఏదో డౌట్ ఉందని ఇందాక నాతో అని చెప్పండి. అంటే ఇప్పుడు చాలా మంది లెట్ సపోజ్ నిర్భయ అప్పుడు కేసు అయినా తను రాత్రిపూట ఇలాంటి బట్టలు వేసుకుని ఉంది, ఇంకొక అబ్బాయితో ఉంది, అందుకని నేను తన్ని రేప్ చేశాను అని తను క్లియర్గా స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో ఒక అమ్మాయి గౌరవం only if she's in her home by the certain time or the certain kind of clothes she's wearing, is that where her respect lies in, was my question. యా, ఒకటి అంటే ఇట్స్ వెరీ డెలికేట్ ఇష్యూ, కానీ ఐల్ జస్ట్ గివ్ మై ఒపీనియన్. నా దృష్టిలో ఒకసారి ఒక కథ ఐ రెడ్ సమ్వేర్, బుద్ధ మనం ఎవరినైతే అంటామో ఆయన భోజనానికి ఆకలి వెళ్ళి భిక్షాటన చేస్తుంటే హీ వాజ్ బెగింగ్ ఆర్మ్స్. సో ఒక ఇంటికి వెళ్ళి అన్నం పెట్టండి అని అంటే ఆవిడ వేశ్య స్త్రీ, ఆవిడ దేవదాసి, ఆవిడ వచ్చి అన్నం పెడుతుంది. ఆవిడ అన్నం పెడితే బుద్ధుడు ఆవిడ పాదాలను చూస్తాడు, లోపల నమస్కరించుకుంటాడు, అన్నం తీసుకుని వచ్చి తింటాడు. ఎవరో కామెంట్ చేస్తారు, నువ్వు ఒక సెయింట్వి, ఆవిడ ఇచ్చిన అన్నం తింటున్నావు నువ్వు, ఆవిడ ఎవరో తెలుసా ఏమిటనంటే బుద్ధుడు అంటాడు, నాకు ఆవిడ ఎవరో నాకు తెలీదు, పాదాలను చూశాను, దండం పెట్టుకున్నాను, ఒక స్త్రీ అన్నం పెట్టింది కాబట్టి నాకు అమ్మ అన్నాడు. ఆ సంస్కారం ఉంటే ఏ బట్ట వేసుకుందో అదేమి ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే. రెండోది మీరు అడిగినట్టు బట్ట కూడా చాలా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు నేను స్వామీజీని, నేను జీన్స్ ప్యాంట్ వేసుకుని చక్కగా మంచిది, మంచి జీన్స్ ఇదే కలర్లో ఒక టీ షర్ట్ మంచి పైన జాకెట్ వేసుకుని, నేను కూడా నీట్గా డై వేసుకుని, బ్యూటిఫుల్ హెయిర్ డై వేసుకుని, ఇదంతా తెల్లగా నాకు అనిపించింది అనుకో, నేను కూర్చున్నాను అనుకోండి, వాట్ వాల్యూ యూ విల్ ఫోకస్ ఆన్ మీ? చెప్పండి, నాకు ఒక్కసారి చెప్పండి, నాకు ఏ వాల్యూ నాకు ఇస్తారు? మీరు అనేది నిజమే, ఒక పర్టికులర్ అటైర్ ఒక ఇంప్రెషన్ని కలిగిస్తుంది, కానీ అంత మాత్రాన ఒక ఫర్ ఎగ్జాంపుల్ దట్స్ వాట్ ఐ టోల్డ్ దట్స్ వాట్ డ్రెస్ వల్ల వాడేదో నేను ప్రేరేపితున్న అయిపోయాను అనుకోవడం అని అంటే వాడిలో ఆల్రెడీ కామభావాలు చాలా ఉన్నాయి. మెడికల్గా మీరు చూస్తే ఇట్స్ ప్రూవ్డ్ ఫ్యాక్ట్ దట్ ఒక వ్యక్తికి కామం ఉండకూడదు అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏ పర్సన్ టు బిహేవ్ లైక్ దిస్, ఇన్ దిస్ మేనర్లోనే బిహేవ్ చేయాలి అని అనుకుంటే అదేంటనంటే అదొక అచ్చు వేసి మోసలో పోసి ఇలానే బిహేవ్ చేయాలన్నట్టు ఉంటుంది. సో సమాజంలో మెడికల్గా 3 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఒకటేంటంటే కామాన్ని చక్కగా తన మనసులో పెట్టుకుని ప్రేమపూర్వకంగా తన భార్యతోటి తను పూర్తిగా అనుభూతి పొందగలిగి నా భార్యతోటే నాకు కామము అనుకోగలగడం ఒక వ్యక్తి యొక్క కామానికి అర్థం. అది కొంతమంది ఏంటంటే కామము అని అంటే ఎవరిని చూసినా కళ్ళతోటి వెంటనే కామం కలిగిపోతూ ఉంటుంది. అంటే అది అది ఎందుకనంటే వాడిలో ఉన్న కెమికల్ కాంబినేషన్స్ అలాంటి వాడి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అది ఎందుకు అని అంటే మనం ఏం చెప్పగలం, అది మెడికల్ ఇట్ ఈస్ సెట్. తర్వాత కొంతమంది ఉంటారు ఎవరిని చూసినా, ఈవెన్ తన భార్యని చూసినా కూడా తనకు కామం కలగకపోవడం.
సో వాడిని తిడుతుంటాం మనం, పాపం వీడి పాపం అయోగ్యుడు, వీడికి భార్యతోటి కూడా వీడికి ఏమాత్రం స్టిమ్యులేట్ అవ్వడు, వీడు హీఈస్ ఇంపార్టెంట్ అని అంటాం. సో అలాగా ఈ రెండు ఎక్స్ట్రీమిటీస్ ఏవైతే ఉంటాయో దెర్ ఆర్ దేర్ ఇన్ సొసైటీ. సో అకార్డింగ్ టు దట్ మనం ఏంటంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటాం. జస్ట్ లైక్ మనం పనసతోన తినాలి కానీ నూనె రాసుకొని పనసతోన తీసుకుంటాం, అవునా? బాగా ఆలోచన చేయండి. స్వామీజీ ఇందాక మీరు దేవదాసి దేవదాసి అని అన్నారు కదా. అన్నారు. మాకు తెలిసిన దేవదాసి ఏంటంటే దేవుడికి అంకితం అయింది. Yeah. కానీ యాజ్ ది జనరేషన్స్ ఆర్ యాజ్ ది Time went చేంజ్ by, అవుతుందో yeah. టైం అవుతుందో దే ఆర్ టర్న్డ్ ఇన్ టు ప్రాస్టిట్యూట్స్. Yeah. బట్ అది ఉన్న సో మెనీ లాస్ హెవ్ కమ్, గవర్నమెంట్ అది తీసేసింది, దేవదాసి Yeah. అనేది తీసేసిన వ్యవస్థ తీసేసిన, బట్ స్టిల్ ఇట్ ఇస్ కంటిన్యూ. Yeah. మనము ఒకప్పుడు దేవదాసి అంటే దేవుడికి సమర్పించింది, ఇంకా దేవుడికే సేవా భావంతో ఉంది, కానీ అది ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ కింద ఉంది. అది ఎట్లా? మీరు మనం- చాలా సినిమాలు చూస్తే, నేను చిన్నప్పుడు చూసినప్పుడు చాలా కాలం వరకు ఎక్కడ ప్రాస్టిట్యూట్ హోమ్స్ నడుపుతున్న ఆ సినిమాలో చూపించేది, అక్కడ మగవాడి కంటే ఒక ఆడావిడ కూర్చొని ఉంటుంది, పెద్ద ఆవిడ, ఒక ఆవిడ నడుపుతూ ఉంటుంది. సో దందా అంతా ఆవిడ చేస్తూ ఉంటుంది. సో మేబీ తన సిచ్యువేషన్ వల్ల అలా అయిపోయిందేమో. సి వై నాట్ షీ కుడ్ సీ దట్, అరే నేను ఇలా అయిపోయాను, నా వాళ్ళు అవ్వకూడదు. మీరు ఇప్పుడు ఎలా అయితే అన్నారో, ఒక మగవాడు వాడి ఇంబ్యాలెన్స్ అయ్యి వాట్ ఎవర్ కెమికల్స్ వాడు సరైన దారిలో వాడు ఎలా అయితే చూడలేదో, అలా ఇద్దరు ముగ్గురు 10 మందో 100 మందో స్త్రీలు ఉండుండొచ్చు. బట్ ఇంకా ఎవరు ఉండరమ్మా, నాకు తెలిసి ఎవరు. స్త్రీ అనేది నా దృష్టిలో అలా పతనం అవ్వడానికి ఏ స్త్రీ ఒప్పుకోదు, ఏ స్త్రీ మనసు ఒప్పుకోదు. ఒక స్త్రీ ఉంటుంది కానీ పరిస్థితి అంటే అలా కాదు, ఆవిడ అలా చేయబడింది. ఇందాక మీరు అన్నట్టు ఆవిడ చేయబడింది, కానీ ఆవిడ చేయబడ్డప్పుడు వినండి, ఆవిడ ఏమనుకోవాలి, నేను ఇలాగా ఇబ్బంది పడుతున్నాను కదా, నా పిల్లలు ఇలా అవ్వకూడదని తను ఫీల్ అయ్యి వై కాంట్ షీ సేవ్ అంటే ఏమిటి అర్థం అక్కడ? అంటే అక్కడ ఒక వీక్నెస్ కి స్త్రీయా పురుషుడు అనేది లేదు. ఒక చీకట్లో ఎవడు వెళ్ళినా పురుషుడు స్త్రీ అన్నట్టుగా ఒక వీక్నెస్ కి బలహీనతకి, దానికి కూడా సమాజం కూడా ఒక స్టాంప్ ఇచ్చేస్తుంది కదా. షుడ్ దట్ బి మోర్ హ్యూమన్, ఒక హ్యూమన్ వాల్యూ లా ఉండాలి మోర్ దెన్ అ వుమెన్ ఆర్ అ మ్యాన్. ఐ థింక్ దిస్ ఇస్ వేర్ ఈక్వాలిటీ కమ్స్ ఇన్. దట్స్ రైట్. అక్కడ ఒకటి ఏంటనంటే, మనకు పూర్వం రోజుల్లో మీరు అన్నట్టు దేవదాసి అని అంటే ఎవరైతే వాళ్ళు ఒక పాట కానీ లేకపోతే ఒక నృత్యం కానీ ఏదైనా సరే భగవంతుడి ముందు ఆ నర్తకి వచ్చి నృత్యం చేస్తేనే రథం కదులుతుంది, ఆ రకంగా దేవుడికి చేసిన దాస్యాన్ని దేవదాస్యము అని అన్నారు. కానీ మీకు సినిమా కూడా ఒకటి వచ్చింది తెలుగులో, దేవదాస్ అని ఒకటి వచ్చింది. ఆయన ఏం దేవుడికి దాసుడు కాదు, పార్వతీ దాసుడు ఆయన. అక్కడ ఆ పార్వతి పోతే అంతా భ్రాంతి అయినా జీవితాన బ్రతికింతేనా అని పాటలు కూడా పాడాడు ఆయన. కాబట్టి మన కల్చర్లో మనకు సినిమా అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి సమాజాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం ఈ వాల్యూని ఎందుకు చూపించట్లేదు? సినిమాలో కూడా ప్రేమ అంటే ఏంటంటే, ఒక ఆడపిల్లని ప్రేమించేస్తేనే ప్రేమ అని ఒక అబ్బాయికి నేర్పుతున్నారు, కానీ తన తల్లిని ప్రేమిస్తే ప్రేమ అనేటువంటి సినిమాలు ఎందుకు హిట్ అవ్వట్లేదు, ఎందుకు తీయట్లేదు? మీకు వచ్చే 100 సినిమాల్లో ఆడపిల్లని ప్రేమిస్తేనే ప్రేమ, అంతే. తల్లిని ప్రేమించడం ప్రేమ కాదన్నట్టుగా అయిపోతుంది. అక్కడ ఏమిటైంది అక్కడ చెప్పండి. నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే అండి, మూవీస్లో మీరు చెప్పినట్టు ఒక హీరోయిన్తో ఫ్లర్ట్ చేయాలి, ఆ అమ్మాయిని ఎలాగో అలాగా ఇంప్రెస్ చేయాలి, ఇవన్నీ చూపిస్తారు. అలాగే ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయిని ఇదంతా ఈ పార్ట్ వరకు సరే. తర్వాత ఎప్పుడు కూడా ఇన్ ది ఎండ్ ఏ మూవీలో కూడా మోడల్స్ తోనే ఎండ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ వీడిలా బ్యాడ్ గానే ఉంటే ఇది అయింది కాదు. ఎంతటి బ్యాడ్ వ్యక్తి అయినా మూవీలో ఒక చేంజ్ వచ్చి చివరికి ఇట్స్ అ హ్యాపీ ఎండింగ్ అన్న సినిమాలే ఎక్కువ చూస్తాం మనం. సో ఆ హ్యాపీ ఎండింగ్ ని వాళ్ళు అదెందుకు ఎక్కువ దృష్టిలో తీసుకోరు, ఈ చిల్లర్గా ఈ డాన్స్లు ఇవే ఎక్కువ ఫోకస్ చేసి 2.5 గంటల్లో 2 గంటల 25 నిమిషాలు చూపించి 5 నిమిషాలు పెడితే 2 గంటల 25 నిమిషాల ప్రభావం ఎంత ఉంటుంది చెప్పండి. బట్ దెర్ ఇస్ ఆల్సో మారల్ ఎండ్ ఆఫ్ ద డే అనిపిస్తుంది నాకు. మనిషికి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోమ్మా, ఈజీగా ఉండేది, తను అట్రాక్ట్ అవ్వగలిగింది, తను చేయగలిగింది అదే ఇష్టపడతాడు. కానీ తను కొద్దిగా కష్టం అనిపించింది, ఇప్పుడు మీరే కార్లో ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళాలనుకోండి, నియరెస్ట్ రూట్ ఏంటో దాంట్లో వెళ్ళిపోతుంటారు. జస్ట్ వేరే ఈ సందులో నుంచి ఇలా వెళ్ళిపోతే ఇంటికి తొందరగా వెళ్ళొచ్చు అనుకుంటే వెళ్తారు. దట్స్ వాట్ హ్యూమన్ టెండెన్సీస్. హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఏది తొందరగా వాడికి ఒక ఎంజాయ్మెంట్, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక వాడికి సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్ ఏది తొందరగా వస్తుంది అనేటువంటి దాని మీద వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ కొంత వాల్యూస్ని కాంప్రమైజ్ అవ్వాలి.